రెండో అధ్యాయము 14 నుండి 18 వచనాలు చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు మీరందరూ కూడా ఈ మాటలు తీసి దేవుని మాటలు ధ్యానించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయేను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ లేఖన భాగమును మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును మాకు ఇవ్వండి. అనగా మీ వాక్యంను అర్థం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకుంటూ మిమ్మల్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగడానికి కృపనిమ్మని, ఎందు నిమిత్తము ఈ వాక్య ధ్యానాన్ని మా ముందుకు తీసుకొచ్చినారో అది మాకు ఆశీర్వాదగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు మనుష్యుడిగా ఎందుకు పుట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ మాటల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు మనుష్యుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది? ప్రియులారా, ఈ విషయాలు చాలా ఉన్నతమైన విషయాలని మనం ఈ దినం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే చాలా విషయాలను ముందు మాట్లాడుతూ, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయేను అని చూస్తా ఉన్నాం. ఎందుకు ఆయన మనుషుడిగా పుట్టవలసి వచ్చింది అంటే 14-18 వచనాల్లో మనకు కొన్ని కారణాలను చెప్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా రావాల్సి వచ్చింది అంటే, మనము రక్తమాంసములతో ఉన్నాం. మనం కూడా మన తల్లి గర్భంలో పుట్టాం కనుక ఈ రక్తమాంసములతో ఉన్న మనము అనగా మన ఆదిపితరుడైన అవ్వ ఆదాములు ద్వారా మనకొచ్చినటువంటి ఆ పాపము ఒక మనుషుని ద్వారా భూమి మీదకి పాపం వచ్చింది కనుక అదే మనుషుని ద్వారా ఆ పాపమునకు విమోచన కలగాలి అనే ఒక నియమము. రెండవది, మొదటి మానవుడైనటువంటి మొదటి ఆదాము అయినటువంటి మొదటి మనుషుడైనటువంటి మొదటి ఆదాము అయినటువంటి ఆ మనుషుడైన ఆదాము ద్వారా పాపం వచ్చింది కనుక కడపటి మనుష్యుడు జీవింపచే ఆత్మ అయినటువంటి కడపటి ఆదాము అని పిలబడిన యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేరు కడపటి ఆదాము అని పేరు కూడా. మొదటి ఆదాము పాపం తీసుకొస్తే కడపటి ఆదామైనటువంటి ఈ క్రీస్తు ప్రభువారు ఆయన మనుష్యుడిగా వచ్చి ఆయన మనుష్యుడిగా పుట్టి పరిశుద్ధమైన జన్మమును గురించి మనం ధ్యానించాం. ఆయన మనుష్యుడిగా పుట్టి ఈ మనిషి చేసిన పాపమునకు పరిహారముగా ఆయన తన రక్తమును చిందించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం కొన్ని విషయాలను చాలా శ్రేష్టంగా గమనించడానికి ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటిది, ఆయన మన వంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన వంటి వాడు ఎందుకు అయ్యాను అని చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ అపవాదిని మనం చూద్దాం. అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అనే మాట మనకి కనిపిస్తూ ఉంది 14వ వచనంలో. అపవాదిని నశింపచేయడానికి మనుషుడిగా వచ్చాడు.
చాలాసార్లు చాలా వింతైన మాటలు మనం వింటూ ఉంటాం. ఏంటి ఈ వింతైన మాటలు అంటే ప్రియులారా, చాలామంది సాతానుని "సాతానా పో! ఛీ! ఫు!" అంటూ ఉంటారనమాట. అంత చిన్నోడాడు కుక్కపిల్ల, సాతాన్ని అంత ఈజీగా తీసుకుంటారా నువ్వు? సాతాను నువ్వు "థు! పో! నేను నిన్ను బంధించేస్తున్నాను" అంటే అవుతదా? మొన్న ఒక దినం ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఒక గ్రౌండ్‌లో మీటింగ్ జరుగుతుందంట. ఆ పాస్టర్ గారు చెప్తున్నారంట, "సాతానును శీఘ్రముగా మీ కాలు కింద తొక్కించుననే వాక్యం ఉంది కాబట్టి మీరందరూ తొక్కండి" అన్నాడంట. అందరూ తొక్కుతున్నారంట. ఛూ! ఛీ! అని తొక్కేటప్పటికి గ్రౌండ్ అంతా దుమ్ము, దుమ్ము, దుమ్ము లేసి డస్ట్ అంతా వచ్చేసి కొందరికి దగ్గులు మొదలైనయంట. ప్రియులారా, మనం తొక్కితే దుమ్మొస్తది తప్ప సాతానుడేమీ చనిపోడు, గమనించాలి. అపవాదంటే చిన్ ఏయ్! అపవాదంటే చిన్న విషయం కాదు. అపవాదంటే చిన్న పిల్లగాడు కాదు. వాడు చాలా గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. వాడు ఎవరిని మిరింగుదుమా అని గర్జించు సింహం వలె వానికి సమయం తక్కువ ఉన్నదని తిరుగుతూ ఉన్నాడు. కనుక తన యొక్క ఆహ్, తన కొరకు సిద్ధపరచబడిన నరకాగ్నిలో నిన్ను నన్ను కూడా వేయాలని వాడు ఎంతో శీఘ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి అపవాదిని నీవు నేను మనం నశింపచేయలేం. ఈ అపవాదిని మనము గెలవడం మనకు సాధ్యం కాదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ప్రియులారా, ఎందుకు మనకు సాధ్యం కాదంటే, ఒక పాపైన మనుషుడు అపవాదితో పోరాటం చేసి గెలవడం ఇంపాసిబుల్. రోమాపత్రిక మనము 3:23 మనం చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేదు. దేవుడిచ్చే మహిమను పొందడానికి మనకి దేవునికి మధ్యలో ఏమొచ్చేసిందంట? పాపం వచ్చేసింది. ఈ పాపంతో ఉన్న ఒక మనుషులమైనటువంటి మనకి విడుదల లేదు. ఈ పాపైన మనుషునికి విడుదల ఎలాగా? యోబు భక్తుడు తన చాలా తీవ్రమైనటువంటి బాధపడుతూ అంటాడు, పాప రహితునిలో నుండి పాప సహితుడు పుట్టిన ఎడల ఎంత మేలు అంటాడండి. పాపరహితునిలో నుండి అంటే పాపముతో ఉన్న నాలో నుండి పాపము లేనివాడు వస్తే ఎంత బాగుండు, నాకు విడుదలొచ్చును కదా అని ఆయన అరుస్తూ ఉంటాడు. కనుక ఈ పాపముతో నింపబడినటువంటి మనందరికీ విడుదల రావాలంటే ఈ పాపరహితులమైనటువంటి మనలో నుండి పరిశుద్ధుడైన దేవుడు రావాలి. కనుక ఆయన కన్యకను ఆయన ఆమె గర్భమును ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఎందుకు వచ్చారు అంటే, మనము పాపులము, పాపము చేత మనం అమ్మబడ్డాము. అపవాది కొనేసుకున్నాడు మనల్ని. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము అనే మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది మన స్థితి. మనల్ని బ్రతికించడానికి, అపవాది చెరలో నుండి మనం విడిపించడానికి ఆయన భూమి మీదకి మనుషుడిగా వచ్చాడు. క్రిస్మస్ అని చెప్పినప్పుడు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారిని తలుసుకుంటున్నప్పుడు మనం స్తుతించకుండా ఉండలేం, ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఎందుకంటే నీకు ఆయనకి లేదా మనకే ఆయనకి మధ్య ఏ రిలేషన్ లేదు. ఎందుకంటే మనం దూరం అయిపోయాం ఆయనకి. మనము మునుపు దూరస్తులము. మనము మన పాపముల చేత, అపరాధముల చేత మనము దేవునికి దూరం 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 అయిపోతూ ఉన్నప్పుడు శత్రువులం అయిపోయామన్న మాటను కూడా చెప్తూ ఉంటాడు. మనము శత్రువులు అయిపోయినప్పుడు సహితము ఆయన మన ఎడల ప్రేమను చూపించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించారు. ఇది సంగతి నీకు అర్థమవుతున్న ప్రతిసారి, జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఇంకా నువ్వు దూరం అయిపోతున్నావా, లేదంటే ఇంకా ప్రభుకి దగ్గరగా ఉంటున్నావా అనే సంగతిని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీ గ్రంథంలోనికి మనము ఇదే హెబ్రీ పత్రిక మనం వచ్చినట్లయితే చాలా విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ 14వ వచనము 15వ వచనంలో మనకి చాలా విషయాలు మనకి చెప్తా ఉన్నది. మొట్టమొదటి విషయం ఏంటంటే, అపవాదిని ఆయన మరణము ద్వారా నశింపజేయడానికి. ఎవరి మరణం ద్వారా? ఆయన మరణము ద్వారా అపవాదిని నశింపచేయాలి. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించకపోతే మనకు విడుదల రాదు. ఇది ఎలాగా? లేవీకాండంలోనికి మనం రాగలిగినట్లయితే, లేవీకాండము 17వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఎవరైనా మీ బైబిల్ ఉన్నవారు ఈ మాటని తీయాలని సేవకునిగా మనం చేస్తా ఉన్నాను. లేవీకాండము 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 11వ వచనంలో రక్తము
రక్తము దేహమునకు ప్రాణము. అమ్మా, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు, నేను చదువుతున్నాను ఆగండి. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠమి మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని ఒక పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఒక విధానము, విధిని దేవుడు నియమించాడు. రక్తము దేహమునకు ప్రాణము కనుక దేవుడు ఏం చేస్తుంటే ఈ రక్తము చేత యాజకుడు ఏం చేయాలంటే, ఒక పాపము చేసిన ఒక వ్యక్తిని యాజకుడి దగ్గరికి వెళ్తే కనుక ఆ వ్యక్తి ఏం చేయాలంటే, తను చేసిన అపరాధమును, తన పాపాన్ని యాజకుడు చెప్పినప్పుడు ఆ యాజకుడు ఒక నియమాన్ని నియమిస్తాడంట. అతను చేసిన అపరాధము, తన పాపమును బట్టి ఒక గువ్వనో, ఓ దూడనో, లేదంటే ఒక గొర్రెపిల్లను ఆయన తీసుకుని రమ్మని చెప్పినప్పుడు దానిని వధించి ఆ రక్తమును బలిపీఠము మీద ఆయన కుమ్మరించి ఈ పాపము చేసిన వారి యొక్క చెవులకు ఆయన దానిని రూసినప్పుడు పాపం పరిహరించబడిందని ధర్మశాస్త్రం యొక్క నియమము. అయితే ప్రియులారా, ఇక కోడెల యొక్కయు, మేకల యొక్కయు, ఇక పొట్టేల యొక్క రక్తము చేత మనం చేసిన పాపానికి పరిహారం లేదు. ఎంత భయంకరమైన పాపులమో మనము. కనుక కనుక పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కావాలి. కనుక ఆయన మనుష్యుడిగా పరిశుద్ధుడిగా వచ్చి ఆయన రక్తం కార్చడానికి మరణమును ఆయన మరణించాలి. ఎవడో, నేను ఆ మధ్యలో విన్నానండి, ఎవడో ఒక వ్యక్తి అనడం విన్నాను యూట్యూబ్లో, 3 మేకులు పీక్కోలేనోడు ఎట్లా దేవుడు అవుతాడురా అని ఎటకారం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, 3 మేకులు పీక్కోవడానికి రాలేదైనా, 3 మేకుల మధ్య వేలాడి చనిపోవడానికి వచ్చాడు ఆయన. ఆయన తన రక్తమునంతా కార్చివేయడానికి వచ్చాడు ఆయన. ఎవరు అంటారు, నీవు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అంటూ ఉంటారు కుడి ఎడవలు ఉన్నట్టు దొంగలు. ఆయనకి ప్రియులారా, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఈ మహోన్నతుడైన దేవునికి మేకులు ఎంత? ఆయన చనిపోవడం కొరకే వచ్చాడు ప్రియులారా. ఆ మేకుల వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన ఒకవేళ ఉండాలంటే, బ్రతకాలంటే, నీలో ఏ దోషం నాకు కనబడట్లేదని ఆ న్యాయాధిపతి అని పిలాతు చెప్తున్నప్పుడు అంటాడు, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను విడిపిస్తానంటాడు. ఆయన వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉండిపోయాడు. ఆయన మాట్లాడితే ఎవరు ఇంకా ఆయన మీద తీర్పు చేయడానికి, తప్పు మోపడానికి ఎవడూ లేడు. కనుక ఆయన మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన చనిపోవడానికి అప్పగించుకున్నాడు, మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళందరూ అంటున్నారు, ఇదిగో ఈయనలో ఏ దోషం నాకు కనబడట్లేదు కాబట్టి ఒక ఆప్షన్ తీసుకొస్తున్నాను. ఇదిగో ఈ పండగ దినాన ఒక ఖైదీని విడుదల చేయడం మనకు ఆనవైతుంది కనుక ఇదిగో ఈయనని విడుదల చేసేస్తాం అంటే, లేదు, ఇదిగో దేశం మీద తిరుగుబాటు చేస్తూ బందిపోటు దొంగగా ఉండి రాజు మీదకి తిరుగుబాటు చేస్తున్నటువంటి బరబ్బా అనే బందిపోటు దొంగను వాడిని విడుదల చేయండి, కానీ ఈయనని విడుదల చేయొద్దు అంటున్నారు. అంటే ఆయనకి అర్థం కాలేదు పిలాతుకి, న్యాయాధిపతికి. అంటున్నాడు, నో, ఇదిగో తప్పు అయ్యా, నీ దగ్గర ఏమీ లేదు, ఒక మాట మాట్లాడు అంటే మాట్లాడట్లేదు. అప్పుడు అంటాడు ఆయన, నీళ్లు తీసుకుని వచ్చి చేతులు కడుక్కొని ఈ పరిశుద్ధుడైన ఈయన పాపము కూర్చుని రక్తమును కూర్చుని అపరాధము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కట్టుకుంటే వాళ్ళందరూ అంటారు, మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక, వాడిని చంపండి అంటే మౌనముగా ఉండిపోయాడు. ఆయన తప్పించుకోవడానికి రాలేదు. ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, శిష్యులందరూ నిద్రపోతున్నప్పుడు, సైనికులు, బండ్రోతులు, యోధా అందరూ వచ్చినప్పుడు, మీలో క్రీస్తు ఎవరన్నప్పుడు నేనే అని ముందుకు వచ్చి చెప్పినవాడు ఆయన. లేదంటే తప్పించుకోవాలంటే అక్కడ నేను కాదని ఆయన కూడా తప్పించుకోవాలి. నేనే ఆఖరి, మీరు వెతుకుచున్న క్రీస్తును నేనే ఆయన ముందుకు వచ్చినవాడు ఆయన, కావాలని మరణము కొరకు. ఎందుకంటే ప్రియులారా, మనల్ని ఆయన ప్రేమించాడు. దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందా? దేవుని కనికరం మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఏ నేరము చేయని ఆయన తను తానుగా నీ కొరకు, నా కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మరణము ద్వారా మనకు విమోచన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకనే హెబ్రీ పత్రికలోనే ఈ మాటను మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని ఉందండి? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు.
ఎవరినైనా అడుగుదాం, నువ్వు ఎందుకు పుట్టావురా అని అడిగామనుకో, ఏం చెప్తావు సమాధానం? ఏమి సాధించాలని చూస్తున్నావురా అని అంటే, ఏమి లేదు, కొంతకాలం బతికి చచ్చిపోవాలనుకుంటున్నాను నేను, ఎవడన్నా చెప్తాడా? ఏం లేదు, మా అమ్మ మంచిగా భోజనం పెడుతుంది, కొంతకాలం బతికిన తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేను భోజనం తెచ్చుకుంటాను, సంపాదించుకొని తింటాను, కొంతకాలం తర్వాత ఇంకా అలా అలా తిని 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 చచ్చిపోతాను, అందుకే నేను బతుకుతున్నాను ఎవరైనా చెప్తారా? పర్పస్ లేకుండా ఎవరైనా ఉంటారండి? ఏ ఉద్దేశం లేకుండా ఎవరైనా బ్రతికిన వాళ్ళు ఉంటారా? ఒకవేళ ఏ ఉద్దేశం లేక ఎవరైనా బ్రతుకుతున్నారంటే కనుక వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళే కదా. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారంటే, ఆయన మన పాపములు శాపములను శిలోమ్రాను మీద మోయడానికి, మరణించడానికి, నీ బదులుగా నా బదులుగా మరణించడానికి ఆయన పుట్టినాడు. క్రిస్మస్ అన్నప్పుడు నీకు కనపడవలసింది ఒక స్టారో, ఓ పశువుల పాకో, కొత్త బట్టలో, లేదంటే ఈ అలంకరణ కాదు కానీ క్రీస్తు ప్రభువారి యొక్క మరణము కనబడాలి. ఆయన త్యాగము నీకు గుర్తు రావాలి. ఆయన త్యాగము నీకు ఎప్పుడైతే గుర్తొచ్చిందో, ఆయన నిరపరాధి అయిన ఆయన యొక్క నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి ఆ మరణం నీకు ఎప్పుడైతే గుర్తొచ్చిందో, నువ్వు ఖచ్చితంగా దేవునికి లోబడి, ప్రభువా నా కొరకు మరణించడానికి పుట్టినావు. సుమయోన్ అనే దైవజనుడు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఒక ప్రవచనం చెప్తూ ఉంటాడు మరియకి. ఇదిగో మరియా, నువ్వు ధన్యురాలు, ఇవన్నీ చెప్తూ 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 ఫైనల్గా మాట అంటాడు, ఇదిగో నీ గర్భంలో కత్తి దూసుకొని పోబోతా ఉంది. భవిష్యత్తులో ఇదిగో నీ గర్భంలో పుట్టిన ఈ కుమారుని బట్టి నీకు ఇంత ఘనత వచ్చింది, కానీ నీ గర్భంలో కత్తి దూయబడుతుంది అనగా ఈ కుమారుడు మరణించబోతా ఉన్నాడు. మరియ తన హృదయంలో ఉంచుకుని తలపోసుకుంటూ ఉండిపోయిందంట. ఆయన మరణించడానికి వచ్చాడు. మరియతో గబ్రియెలు దూత చెప్తూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని ఏమో యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తూ ఉంటాడు. మరియతో కూడా చెప్తుండే, నీ గర్భములో కుమారుడు పుడతాడు, అతడు రక్షకుడు, లోకమును రక్షించడానికి పుడతా ఉన్నాడు. దేవుని సంగమా, యేసు ప్రభువారి యొక్క జన్మదినమును మీరు తలుసుకుంటున్న ప్రతిసారి, ఆయన పుట్టుకుని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనము ఆ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షకుని మహిమపరచడం మాత్రమే మనం చేయాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదా, ఇంకా ఎవరైనా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా, జాగ్రత్త. ఆయన సిలువలో త్యాగం చేసినాడు, అయిపోయింది. నీవు దానిని నిలబెట్టుకోకపోతే, ఆ రక్షణలో నువ్వు ఉండకపోతే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా నీవు ఇంకా తప్పించుకోలేవు. రెండవదిగా ఆయన అపవాదిని నశింపజేయడానికి వచ్చాడు. రెండవదిగా చూసినట్టయితే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు వచ్చాడు ఆయన. 14-15 వచనాల్లోనే మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. ఏంటంటే, మరణ భయము చేత, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మరణ భయం, మరణం ఎంత భయంకరమైందండి. చాలాసార్లు కాస్త బలహీనత వస్తే చాలు, నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను, నా బిడ్డలను చూసుకొని నాకు అప్పగించేసిన వాళ్ళు చాలామంది తెలుసు. డాడీ ఇదిగో నా బిడ్డ నువ్వే చూసుకో, ఇంక నేను వెళ్ళిపోతున్నా. ఏంది బలహీనత వచ్చేటప్పటికి చాలా ప్రయత్నం చేసినా ఇంకా అవ్వట్లేదు అనుకో, వాళ్ళకి ఇంకా మిగిలింది ఏంటంటే, ఇంకా నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నేను చచ్చిపోతా. ఎస్, మరణము ఖాయం. అయితే ప్రియులారా, విచిత్రమైన విషయం ఏంటంటే, రక్షింపబడిన వారికి మరణ భయం లేదు. బిఫోర్ లాస్ట్ వీక్ నేను దీని గురించి మాట్లాడుతుంటే పెద్ద మనుషులు కొందరు అక్కడ ఉండి ఎందుకు సార్ ఎట్టా మాట్లాడుతున్నాడని కొంచెం బాధపడతా ఉండే. ప్రియులారా, మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకది మేలే, లాభమే అని చెప్పినటువంటి దైవజనుడు మన ముందు ఉన్నారు. క్రీస్తు కొరకు హతసాక్షులైపోతూ కూడా క్రీస్తును ప్రకటిస్తూ ఆయన కొరకు బ్రతికిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే, మరణం వారికి భయము కాదు. ఈరోజు మరణ భయము నిన్ను ఏలుతూ ఉందా అంటే నీకు రక్షణ లేదని అర్థం. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో,
ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డావో, నీ అపరాధములను నీ పాపముల నుండి విడుదల పొందావో, నీకు మరణ భయం లేదు. ఎందుకంటే ఇక్కడ మరణిస్తే ఎక్కడ ఉంటాం? పరములో ఆయన పాదాల యొద్ద ఉంటామనే సంగతి గుర్తించుకుంటున్నాం. వీళ్ళలో ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారంట. ఒక ఆయన వేరే దేశంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడంట. పెద్ద ఆయన, చిన్న ఆయన అప్పుడే అంతకుముందే యాక్సిడెంట్లో చనిపోయాడంట. కనుక పెద్ద ఆయన చెప్పాడు, మమ్మీ నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. తమ్ముడు అప్పుడు చూసుకునేవాడు, నేను దూరదర్శనంలో ఉన్నాను కనుక తమ్ముడు చూసుకునేప్పుడు తమ్ముడు లేడు, చనిపోయాడు, ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. కనుక నువ్వు నా దగ్గరికి రా అన్నప్పుడు ఆ ఓడకి టికెట్ కొని తల్లికి పంపించాడంట. ఆమె పోయి ఓడ ఎక్కిందంట. ప్రయాణం దినాల్లో సముద్ర ప్రయాణంలో ఓడ కొరకు ప్రయాణం పోతూ ఉందంట. పోతూ ఉండగా జరిగిన సంగతి ఏంటంటే ప్రియులారా, సగం దూరం సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ రేగిందంట. రేగి ఓడ ఊగుతూ ఉందంట. ఊగుతుంటే అందరూ గడగడ వణుకుతున్నారంట ప్రాణభయంతో. అందరూ ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడ నావికులు, ఓడలో ఉన్న స్టాఫ్ సిబ్బంది అంతా వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారంట ఏం చేయాలని. ప్రియులారా, ఈమె మాత్రం ఒక పక్కన చక్కగా కూర్చుకొని దేవుని స్తుతిస్తూ ఉందంట. పాటలు పాడుకుంటూ హాయిగా స్నాక్స్ తింటూ కూర్చుందంట. పెద్ద మనిషి ముసలమ్మ ఎవరో దగ్గరికి వచ్చారంట. ఏం ముసలమ్మ, నీకేమైనా అర్థమవుతుందా, వినపడుతుందా, కనబడుతుందా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబ్బా నాకు అంతా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? తుఫాన్ వచ్చింది, ఊగుతుంది, ఇప్పుడప్పుడు చచ్చిపోతాం. మరి నీకేమి చింత లేకుండా నీకు అర్థం కాలేదంటే, ఏం లేదబ్బా, నాకు 2 కొడుకులు ఉండే. ఒక కొడుకు అక్కడుండే ఎక్కడ చచ్చిపోయి ఏసే దగ్గర ఉండే, ఒక కొడుకేమో సముద్రం అవతలు ఉండే. నాకేం ఫికర్ లేదబ్బా, చచ్చిపోతే చిన్న కొడుకు దగ్గరికి పోతా, బతుకుంటే పెద్ద కొడుకు దగ్గరికి పోతా, నాకేం ఫికర్. సస్తే చిన్న కొడుకు దగ్గరికి పోతా, అక్కడ నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి అద్ద రెస్ట్ తీసుకుంటున్నాడు చిన్న కొడుకు పరలోకంలో. ఒకవేళ బ్రతికితే కనుక పెద్ద నాకేమైంది, ఎక్కడైనా ఒక కొడుకు దగ్గర నేను గ్యారంటీగా ఉంటాను, నాకు భయం లేదని చెప్పిందంట. ఇది మరణము భయము లేదు, లేదా రక్షణ నిశ్చేతను కూర్చిన అనుభవం. ఈ అనుభవం నీకుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు అంటే, ఇక్కడ ఏమిటంట, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇంకా ఘోరమైన వింతైన విచిత్రమైన విషయాలు అంటే, చచ్చిపోయిన వాళ్ళకి ఇంత ముద్దలు చుట్టి పెడతా ఉంటారు కొందరు, వాళ్ళు వచ్చి తింటారని. చచ్చిపోయిన వాళ్ళని ఏమేమో వాళ్ళ గురించి ఏమో ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, అయిపోయింది అది. నీవు బ్రతుకున్న నీకొక హెచ్చరిక ఏంటంటే, నీ కొరకు ఆల్రెడీ ప్రాణత్యాగం చేసి నిన్ను విమోచించడానికి ఆయన మనుష్యుడిగా పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. నీ మరణ భయం నుండి నిన్ను విడిపించాడు. దయచేసి గమనించు, నీవు భయపడవలసిన అవసరం లేదు. ఏమీ భయం లేదు మనకి. రక్షకుని మనం నువ్వు అంగీకరించే కనుక శాశ్వతమైన ఆనందం నీకు ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోమపత్రికలోకి మనం రాగలిగినట్లయితే 8వ అధ్యాయము మనం ఆలోచించేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉంటే కనుక నీకు ఏ శిక్షా విధి లేదు. నీవు యేసు క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించావో, నీ శిక్ష అంతా ఆల్రెడీ కల్వరిలో శిలువ మ్రానుపై మోసిన యేసు ప్రభువారు భరించాడు ఆల్రెడీ. ఇది శుభవార్త. ఈ క్రిస్మస్ శుభదినాన నువ్వు మరొకసారి జ్ఞాపం చేసుకోవాలి దేవుని సంగమా. నువ్వు మరలా గుర్తు చేసుకోవాలి ఏంటంటే, నీవు క్రీస్తులో ఉన్నావు కనుక ఏ శిక్ష నీకు లేదు. ఆ శిక్ష నుండి విడిపించడానికి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎవరికి శిక్ష? ఎవరైతే ఆయన అంగీకరించలేదో వారికి శిక్ష. ఎవరైతే ఇంకా వారి పాపముల విషయంలో పరిహారం పొందలేదో వారికి శిక్ష. ఎవరైతే మారు మనసు పొందలేదో వారికి శిక్ష. ఎవరైతే బాప్తిస్మం అనే అనుభవం ద్వారా ముద్రించబడలేదో, సాక్ష్యం పొందలేదో వారికి శిక్ష. దయచేసి ఈ మాటలను మీరు గుర్తుంచుకోండి. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, నీ ఇంట్లో నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధికులు, నీ పిల్లలు ఎవరైనా ఇంకా ఆ శిక్షలో ఉంటే కనుక, అయ్యో
ఈ క్రిస్మస్ దినాన వారితో మీరు మాట్లాడండి. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. యేసు ప్రభు పుట్టారు. ఆయన మరణ భయం చేత, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యంలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. క్రీస్తులో ఉంటే కనుక నీకు ఏ శిక్ష లేదు అని ఆయనలోనికి ఆహ్వానించాలని మనం చేస్తున్నాను. ఒకవేళ లోకమును ఇంకా ప్రేమిస్తూ క్రీస్తుని విడిచి వెళ్తుంటే కనుక జాగ్రత్త, నువ్వు శిక్షకు పరిగెడుతున్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరణ భయమును అధిగమించడానికి 3 విషయాలను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదట, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీదకి మనుషుడిగా వచ్చారు అని చూసినప్పుడు ఈ హెబ్రీ గ్రంథంలోనే మనము ఒకసారి ఆలోచించేద్దాం. 14వ వచనంలో ఏమని చూసామండి? ఏమని చూసినాం? ముందు మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి వచ్చాడు. రెండవది, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలువాడై మనుషుడిగా వచ్చాడు. అయితే ప్రియులారా, ఆ మరణ భయమును అధిగమించడానికి 3 చిన్న టిప్స్ మీకు చెప్తాను, వినండి. బ్యూటీ టిప్స్. ఏ టిప్స్? మరణ భయం నుండి తప్పించబడడానికి కొన్ని టిప్స్ ఉంటాయి. బ్యూటీ టిప్స్ అనేటప్పటికీ స్పందన మాకు వెలుగుతుంది. అంకుల్, అయ్యగారు నాకు ఏదన్నా తెల్లగా అయిపోవడానికి ఏదన్నా చెప్తాడేమో అని. ఈ నల్లగా ఉన్న మాకు అందరికి ఇదే చింత ఉంటుంది, తెల్లగా ఉండాలని. మాకు ఎప్పుడు ఇదే చింత ఉంటుంది అనమాట. గంజి రాసుకోవాలంటే గంజి రాసుకోవాలి, పెండ రాసుకోవాలంటే పెండ రాసుకొని ఏదో చేస్తూ ఉంటారు. మీరు అట్లాంటి వాళ్ళు కాదేమో, నాకేం పర్వాలేదు. నాకైతే దేవుడు ఇచ్చిన ఈ అందం, దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. స్పందన బ్యూటీ టిప్స్ చెప్తాను. మరణ భయం నుండి తప్పించుకోవడానికి బ్యూటీ టిప్స్. మొట్టమొదటి చూసినట్లయితే ప్రియులారా, క్రీస్తు ప్రభు మీద నమ్మకం పెట్టాలి. మనం ఆరాధన వర్తమానంలో ధ్యానించుకున్నాం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఇది నమ్మకం. ఏంటి ఆయన నమ్మకం? నీ దుడ్డుకర్రయు నీ దండముయు నన్ను ఆదరించాయి. అంతేనా? అలాగే ఉందా వాక్యము? ఆదరించునుగాక. హోప్, నిరీక్షణ ఉంది ఆయనకి. ఆదరించాయని లేదు, ఆదరిస్తాదని నమ్మకం. నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించునుగాక. అయ్యే నువ్వే చూసుకుంటావు ప్రభా. నీ దగ్గర ఓ దుడ్డుకర్ర ఉంది, నీకు ఓ దండం ఉంది. అది గొర్రెల కాపరి యొక్క లాంగ్వేజ్. అది దేవుడు నిజంగా ఓ దుడ్డుకర్ర పట్టుకుని ఓ దండం పట్టుకుని గుడుగుడు వస్తాడని కాదు, ఆయన ఆదరిస్తాడు. నమ్మకం, విశ్వాసం ఏముండాలి? మరణ భయము నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడో వచ్చాడు అమ్మా, ఎప్పుడో మనుషుడిగా వచ్చాడు. నీ జీవితంలో ఆయన క్రీస్తుగా ఎప్పుడో ముద్రించబడ్డాడు. అది నేను నమ్మాలి. నాకు ఇంకా భయం లేదు. నాకు ఇష్టమైన పాట మేము భయపడము, ఇక మేము భయపడమనే పాట. మేము భయపడము, ఇక మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము. ఈ కీడురా చెప్పెను నాకు, ఏ కీడురాదని చెప్పెను నాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే ఆ దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే. దీవా రాత్రులు దేవుడే కాయును, మేము భయపడము. మేము భయపడము.
ఇక మేము భయపడము, ఏ కీడు రాదని. యేసే చెప్పాను, ఏ కీడు రాదని ఆయన చెప్పినాడు. ప్రియులారా, భూలోక సంబంధమైన సెక్యూరిటీ గురించి నేను మాట్లాడట్లేదు. మరణించిన తర్వాత నేను నరకానికి పోననే వాగ్దానము ఆయన మరణములో నాకుంది. అందుకే ఆయన నా కొరకు జన్మించాడు. ఆయన జన్మలో నాకు ఒక భరోసా ఉంది. ఆయన ఎందుకు జన్మించాడంటే మరణ భయము నుండి నన్ను విడిపించడానికి. అందుకే ఆయన నా కొరకు మరణించాడు. అందుకే ఆయన నాకు పునరుత్థానుడై జీవించి లేచాడు. ప్రియులారా, గమనించాలి. ఇది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అమ్మా భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా ఏం పర్లేదు, ఫికర్ లేదు, ఏం పర్వాలేదు. భూమి మీద చూడొద్దు, భూలోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. మన జీవం కొద్దిపట్టదే, మనం వెళ్ళిపోతూ ఉన్నాం, ఆయన రాబోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ సంగతిని జ్ఞాపకం చేసుకొని మనము ఇక్కడ కన్నులు మూసినట్టునే ప్రభువుని కలుసుకుంటామనే నిరీక్షణ మనకు కలిగిన వారమై ఉండి, భయము లేని వారమై ఆయన కృపాసనమును సమీపించి స్తుతించాలి. విశ్వాసము కలిగి ఉండాలి, క్రీస్తు పట్ల విశ్వాసం. ఆయన మన పాపాల శిక్షణ భరించి పునరుత్థానం ద్వారా మరణంపై విజయము సాధించి పెట్టాడు. మనం జయించి ఉన్నాము కనుక నాకు భయం లేదని చెప్పగలగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఏం భయం? అక్క బాలంకటం అక్క గారికి అయితే కప్ప అంటే ఇంకా భయం. అక్కడ కప్పపోతుంటే ఇక్కడే గడగడ గడగడ వణికి కేకలేస్తూ ఉంటుంది అనమాట. కొందరికి పాము అంటే భయం, పిల్లంటే భయం, బల్లంటే భయం, ఇంకా భయం భయం భయం, ఎన్నో భయాలు. ఏ భయం లేదనుకోవడం అదో రకమైన భయం. ప్రియులారా, ఎన్నో భయాలు, అన్నీ భయాలే. భూమి మీద ఇట్ల గురించి నేను మాట్లాడట్లేదు. కప్ప మెత్తగా ఉంటుంది కనుక అదొక రకమైన స్పర్శ, బల్ల, నో ప్రాబ్లం. ఈ భయాల గురించి మాట్లాడట్లేదు. ఆకలి బాధ గురించి, ఆ భయం గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. ఇల్లు లేదా, భయం లేదు. హలో, రోగం వచ్చిందా, నో ప్రాబ్లం. నీ కొరకు రిజర్వేషన్ అక్కడ ఉంది. నిత్య జీవము నీ కొరకు సిద్ధపరిచిన యేసు ప్రభు ఉన్నారు. ఇది నమ్మాలి. హలో, ఎందుకు నువ్వు యేసు నమ్మునావు? ఎందుకు యేసు ప్రభు నమ్మావు? అమ్మా, ఎందుకు నమ్మారు? యేసయ్యను నమ్ముకుంటేనంట రోగాలు తగ్గుతాయంట. యేసయ్య ప్రియులారా, తగ్గకోకు. నాకు నిత్య జీవం ఉంది. ఎంతకాలం బతుకుతాం? ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఎవరికైనా ఆశ ఉందా? 100, 150, 200 ఉందా చెప్పండి? అప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా. అప్పుడు ఎక్కడికి పోవాలి? అప్పుడైనా అక్కడికి పోవాలే కదా. ప్రియులారా గమనించండి, నాకు ఒక రిజర్వేషన్ ఉంది, శాశ్వతమైన రిజర్వేషన్ ఉంది. దీని మీద నమ్మకం పెట్టడమే నీ విశ్వాసమునకు బలమైన పునాది. అప్పుడే నువ్వు భయపడవు. రెండవది, దేవుని వాగ్దానాల మీద భరోసా. బైబిల్ని నమ్మాలా, దేవుని వాక్యమును నమ్మాలి. ప్రియులారా, వాగ్దానం అంటే, ప్రియులారా, ఏం వాగ్దానము? ఎన్నో వాగ్దానాలు ఉంటాయన్నమాట. ఎన్ని వాగ్దానాలు ఉంటాయంటే, ఒక ఆమె బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయింది చర్చిలో. అంటే ఎవడు పిల్లగాడిని తీసుకురామని అన్నారే, బైబిల్ ఎవరో మర్చిపోయింది, పెద్దమ్మ తీసుకురారు ఇచ్చేద్దామంటే వాడు మొయ్యలేక తెస్తూ ఉన్నాడు. అంటే ఏంట్రా బైబిల్ ఇంత బరువు ఎందుకుందరా అని నేను ఓపెన్ చేస్తే దాని నిండగా ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. మరి 31 డిసెంబర్ 31 నైట్ జనవరి ఎన్ని తీసేసుకుంటుంది? బఠానీలు తీసుకున్నట్లు ఇన్ని తీసుకుంటుందేమో. ఇక నుండి మనం వాగ్దానాలు ఇవ్వట్లేదండి, దాని గురించి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. ఒక్కొక్క వాగ్దానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నువ్వు నిశ్చయంగా చచ్చేదో అని వచ్చింది ఒక ఆమెకి. ఆమె ఎవరికి పక్క ఆమెకి చూపించింది ఒకసారి. పక్క ఆమెకి చూపిస్తే ఆమె అర్థం కాక సార్ దగ్గరికి వెళ్ళబడిందనమాట. ఆమె నా దగ్గర తీసుకొచ్చింది. ఆమె అందరిలో ఉండగా మళ్ళీ ఆమెకు అందరికి చూపించొద్దు, సార్ దగ్గరికి వెళ్ళి ఇదేదో తేడాగా ఉందని చెప్పిందంట. చెప్తే ఆమె పెద్ద మనిషి, వయసులో కొంచెం పెద్ద మనిషి. వాగ్దానం పెట్టుకొని ఆగింది. వెళ్ళట్లేదండి, మనిషి చల్లగా ఉంది, చలి. గబగబ ఎప్పుడవుతుందో వెళ్దామని చెప్పేసి అందరూ అనుకుంటే ఈమె వెళ్ళట్లా. పెద్దమ్మ ఏంది అన్నాను నేను. అంటే అబ్బా అని అప్పటికే చుట్టుకుంది సార్, దీంట్లో ఇప్పిందనమాట. ఏం సార్ ఇది అందనమాట. అంటే నేను ఇదేంటారు బాబు, ఎవడరా దీన్ని రాసినాడు అనిపిస్తే నాకేం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిశ్చయంగా చచ్చేదు అని ఉంది. అది ఎవడు రాశాడు వాగ్దానం ఇట్లా? పెద్దమ్మ ఇది చల్లదులే, ఇంకోటి తీసుకున్నాను నేను. అంటే పర్లేదబ్బా, నేను చాలా ప్రార్థన చేసుకుని దాని మీద ఏలెట్టానబ్బా. ఇంకా ఆమె ఒప్పుకుని తగ్గట్లేదు ఆమె. ఇంక దాన్నే చెప్పంటుంది నాకు.
నేను ఇప్పుడు పెద్దమ్మ నువ్వు చచ్చిపోతావంట అన్నాను. ఓరి దేవుడు అని అప్పటికే కారుతా ఉన్న కళ్ళంటే నీరు కడకడ వణుకుతుంది అని భుజం మీద చేసి, పెద్దమ్మా ఏంది పెద్దమ్మా ఇంకెంతకాలం బతుకుతావే, ఇవన్నీ నమ్మకూడదు, చూసి మేము ఎట్లనో ఏమో మాకు తెలవక మేము పెట్టినాం, ఇక నుండి ఏమి ఉండవలేదు. సరే అలా కాదు పెద్దమ్మా, ఈ వాక్యంలో అండి ఏమో ఉంటుంది వెనక ముందు, అది ఏదో ముక్క తీసి ఎవడో రాస్తే అది వచ్చేసింది నీ దగ్గరికి, నిత్యంగా సత్యతం అనే మాట అది వేరే సందర్భం పెద్ద సందర్భం వేరు. ఈ వాగ్దానాలు కట్టలు కట్టలు బఠానీలు తీసుకున్నట్లుగా ఒక్కటే తీసుకోండి అని చెప్పినా సరే గుట్కు 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 గుంజుకొని, ఎందుకైనా మంచిదబ్బా 10 వాగ్దానాలు ఉంటాయి, పడుంటాయి, ఏముంటాయి పడుంటాయి, ఇంకా అనుకుంటాయి. నాకు వాగ్దానాలని కట్టలు కట్టలు తీసుకుపోయి తెచ్చిన 1000 వాగ్దానాలు ఉన్నదేమో 100-150 మందికి 1000 వాగ్దానాలు తెస్తే ఒక్క వాగ్దానం కూడా లేకుండా అయిపోతుంటాయి. ఏంద్రా నాయన ఇదంతా ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఈ వాగ్దానాలు మర్చిగా పక్కన పెట్టి ఇదే వాగ్దానం అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చి నాతో నుండా, అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చి నాతో నుండా, ఏ గడి అయినను విడువాక కాయుండు, ఇక మేము భయపడము ఏ కీడు రాదని. ఏ కీడు రాదని ఆయనే చెప్పాడు. అంటే గమనించాలి దేవుని సంగమా, భూమి మీద ఏ కీడు రాదన్నాడు, ఏ బలహీనత రాదన్నాడు. ఇది మనకు ఎవరెవరో నేర్పేసి ఏమేమో తప్పుడు బోధనలు మనకు బోధించేశారు. భూమి మీద ఉన్నాం, సర్దవుతుంది, దగ్గులు వస్తూ ఉంటాయి, ఇంకా బీమారులు వస్తూ ఉంటాయి. తగ్గడానికి దానికి సంబంధించిన దేవుని కృప ఉంది. ఆయన కృప కొరకు వేడుకుందాం, హాస్పిటల్ వెళ్దాం, మెడిసిన్ తెచ్చుకుందాం, కృప చూపిస్తాడు, లేదంటే తీసుకుపోతాడు. నో ప్రాబ్లం. అసలైన సమస్య మరణం. మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు, ఇది సమస్య ప్రియులారా. కనుక ఈ మరణ భయం నుండి తప్పించడానికి ఆయన ఆల్రెడీ చేయవలసింది చేశాడు. నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన నమ్మాలి, రెండోది ఆయన వాగ్దానం ఇచ్చాడు మనకి, ఇదిగో నేను వెళ్తున్నాను. ఇది వాగ్దానం. ఈ కాదు వాగ్దానాలు ఏందండి, ఇది కాదు వాగ్దానం, ఈ కాదు వాగ్దానాలు. ఏమనుంది, తన పరిశుద్ధ ఆకాశంలో నేను ఉత్తరం ఇచ్చినంటే నువ్వు ఇంక ఇక్కడే ఉండిపో, ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. ఏది ఉత్తరం, ఎక్కడొస్తుంది ఉత్తరం? నేను వెళ్తున్నాను, యోహాను సువార్త 14 నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను నాతో ఉండడానికి. ఈ వాగ్దానం కనుక ఇది నమ్మాలి. మూడవదికి చూసినట్లంటే నీ ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణతో నడుపుకోవడానికి నువ్వు ఆత్మీయతలో అప్పగించుకోవాలి. క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి జీవితాన్ని, ఆత్మీయతను నువ్వు కాపాడుకోవడానికి అప్పగించుకోవాలి. హలో ప్రియులారా వినండి, ఈరోజు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, ఎన్ని అబద్ధాలు ఆడావు, నమ్మకంగా ఉన్నావా, బూతులేమో నిన్ను ఎవరు అడగక్కర్లేదు. నీవే ఆత్మీయ జీవితంలో నువ్వు క్రమశిక్షణ కలిగి కట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు ఈ మరణ భయం నుండి బయటకు రావడానికి నీకు చాలా చక్కగా నువ్వే మార్గం సిద్ధపరచుకుంటూ ఉంటావు. ప్రియులారా మనము రెండో విషయాన్ని చూద్దాం. ఇప్పుడు 14-15 వచనాలు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా 14-15 వచనాలు మనం రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేసుకున్నామండి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపవాదిని ఆయన క్రీస్తు మన వంటి వాడు అయ్యాడు. రెండవది మనం చూసినట్లయితే మనము దాస్యమునకు లోబడిపోయి జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిపోయిన వారిని మనం ఏం చేశాడు? ఆయన మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. మూడవ చూసినట్లయితే 16వ వచనంలో ఆయన అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. ఏ స్వభావం అంట? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడని చూస్తూ ఉంటాం. ఎందుకు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు? ఆయన వాగ్దానం చేయబడినట్లుగా ఇదిగో నేను ఈ విధంగా నేను పుడతానని ఏదైతే చెప్పాడో ఆ విధంగా ఆయన ఆ వాగ్దానం చేసినటువంటి అబ్రహాము సంతానంలో నుండి ఆయన వచ్చి దావీదు కుమారుడిగా పిలువబడి
పక్కా అడ్రస్‌తో ఆయన వచ్చాడు ప్రియులారా. పక్కా అడ్రస్. లేఖనాలు ఆయన గురించి ఏమైతే చెప్పబడ్డాయో ఇంకా ఏమీ లేదు. ఎవరు క్రీస్తు, ఎవరు క్రీస్తు, ఎవరు క్రీస్తు అని ఎవ్వరు కాడుపడే పరిస్థితి ఏం లేదు. ఇదిగో కన్యకమ్మ కన్యక గర్భం ధరించి, కన్యమరియే గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడదు అని ఆయన చక్కగా ఫుల్ అడ్రస్తో పుట్టాడు ప్రియులారా. ఏ సంతానంలోని రావాలో, ఏ గోత్రంలోని రావాలో, ఎక్కడ పుట్టాలో అంత సిస్టమాటిక్‌గా ఆయన అబ్రహాము సంతానంలో నుండి పుట్టి, ఆయన మానవత్వం ధరించుకొని మనం చూద్దాం. ఆయన ఒక యాజకుడిగా తన బలియాగం అవ్వడానికి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే 2వ అధ్యాయము మనం చూసినప్పుడు చదువుతూ ఉన్నాను. ఎలయనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావము ధరించుకొనక, ఈ మాటను చూద్దాం. దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని అన్నాడు. అమ్మా వినండి, ఎవరి స్వభావం? ఈయన యేసు ప్రభువారు దేవదూతల వలె రాలేదని ఒక మనుష్యుడిగా వచ్చాడాయన. ఒక మనుష్యుడిగా దేవదూతగా వచ్చుంటే ఏం చేదురు? మనందరిని దాన్నమాట మార్చేసి వెళ్ళిపోతాడు కదా. ఈ రోజుకు కూడా ఆయన తన ఆత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా తప్ప బలవంతం చేయట్లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన మన హృదయాలలో తలంపులు పుట్టిస్తూ ఉన్నాడు. కానీ మనల్ని బలవంతంగా మత మార్పులు ఏమీ లేవు ప్రియులారా, గమనించాలి. ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. లోబడనొల్లని ప్రజలనైనా పిలుస్తూ ఉన్నాడు. మొన్న నేను మా ప్రిసిల్లో మాట్లాడుకుంటూ ఉన్నా. ఒక మనిషి కొరకు మాట్లాడుకుంటూ ఉన్నా. పాస్టర్మా, ఇదంతా ప్రిస్కిలా, ఇదిగో మరి వీళ్ళు చాలా కాలం నుండి ఎందుకో దేవునికి విరోధంగా వారు ఉండిపోయి దేవుని సన్నిధిలో ఉండలేకపోతూ ఉన్నారు. మరి ఒక్కసారి మాట్లాడరాదు అన్నాను నేను. అంటే అన్నది, ఎన్నిసార్లు అండి మనం మాట్లాడేది? ప్రతిసారి వారు రావడము మరలా మానేసి వణికిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు అన్నప్పుడు నేను అన్నాను, మనం అట్లా అనుకుంటే ఎలాగా? దేవుడే లోబడిన వారి కొరకు దినమెల్లా ఎదురు చూస్తున్నాడు కనుక ఇంకొక ఛాన్స్ తీసుకుందాం అని మీ ఇద్దరం అనుకుని ప్రార్థన చేసుకున్నాం. సంగమా గమనించండి, లోబడిన వాళ్ళని వారి కొరకు ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ అని చెప్తా ఉన్నాడు. ఆయన పిల్లల మనుషుని స్వభావం ధరించుకున్నాడు. ఒక దేవదూత వల్ల వచ్చి నిన్ను హఠాత్తుగా మార్చేయడానికి ఆయన ఏం చేయట్లేదు. మన ప్రియులారా, చాలామంది అంటూ ఉంటారు, మత మార్పిడి చేస్తున్నావు నువ్వు అని. ప్రియులారా, ఎవ్వడు కూడా, ఏ మనిషి కూడా ఒక మనిషి మాటకు వినరు ప్రియులారా, గమనించాలి. ఒక మనిషి మాటకు లోబడిపోయి అలాగ తలొగ్గేసి మారిపోరు ప్రియులారా. ఎవరు మారరు. నీ చిత్తము నీకుంది, ఎవరి ఆలోచన వాళ్ళకున్నాయి కనుక దేవుడు ప్రేమతో ఆహ్వానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా మార్చేయాలనుకుంటే కనుక దేవుడు దేవదూత వలె వచ్చేసి ఒక్కసారి అందరి హృదయాలను మార్చేసి పోయి ఉండొచ్చు. ఆయన అలా చేయలేదు. అది దేవుని చిత్తము కాదు. అలా చేయవలస్తే ఆయన మనుషుడిగా భూమి మీదకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అబ్రహాము సంతానం వలె భూమి మీదకి వచ్చాడు, మనుష్యుడిగా వచ్చాడు. ఆయన మనుష్యుడిగానే చేయవలసిందంతా చేసి ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించేనని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఎందరూ ఆయనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము. పిల్లరా, నీవు ఆయన అంగీకరించకపోతే నువ్వు దేవుని బిడ్డవుగా ఉండడం అసాధ్యము. ఇంకా మనం ఇంకొక మాట చూద్దాం. మనం ఇంకొక వచనం చూసినట్టయితే 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి అన్ని విషయంలో ఎందుకు తన సహోదరుల వంటి వాడు అయ్యాడంటే, ఎందుకంట ప్రజల పాపములను క్షమించడానికి ఒకటి, రెండవది నమ్మకము గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి. మన ప్రధాన యాజకుడు అనే ఆయన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు
పాపములు పరిహరించడానికి. మనం లేవికాండం 17 అధ్యాయం ఇందాక ధ్యానించుకున్నాము. అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు పాత నిబంధనలో. అతడు మనుషులు చేసిన పాపం కొరకు భూలోక సంబంధమైన ఒక పక్షిని, ఒక జంతువు యొక్క రక్తాన్ని బలియాగం ఇస్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఈయన ఎలా ఎలా అంట, ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయం 7, 8 వచనంలో ఈయన మనుషుల పోలికన పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ ప్రధాన యాజకుడు ఎలా వచ్చాడంటండి? అబ్రాహాము సంతానంలో నుండి మనుషుని పోలికలో నీలా నాలే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కువ లెక్క చేయలేదండి ప్రజలు. ఎంత సింపుల్. ప్రధాన యాజకుడు ఎలా ఉంటాడో తెలుసండి? ప్రధాన యాజకునికి ఒక విచిత్రమైన డ్రెస్ ఉంటుంది. చూసారా ప్రధాన యాజకుని డ్రెస్ చూసారా ఎప్పుడైనా? ప్రధాన యాజకునికి ఒక అంగీ ఉంటుంది, విచిత్రమైన అంగీ. ఒక టోపీ ఉంటుంది. మనం పోపుని చూస్తారు కదా. పోపులు ఎలా ఉంటారు? ఒక దాని మీద అంగీ మీద ఎన్నో బట్టలు ఉంటాయి, ఎన్నో దాని మీద తుమ్మీము ఊరీము, ఒక విచిత్రమైన వేషధారణ. మీరు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సంఘాలని పిలబడిన వాటికి మీరు పోతుంటే బైబిల్ మిషన్కి పోతే అయ్యగారులు ఇంతంత అంగీలు, నిలువుట అంగీలు వేసేసుకొని, ఒక ముందుది ఒకటి వేసేసుకొని, ఎంత వేసుకొని ఆయన చూసేటప్పటికి ఖచ్చితంగా నువ్వు ఇంక ఈయన దేవుని దూతగా వచ్చేసాడని చెప్పి ఖచ్చితంగా మోకరించాలని అన్నట్లుగా అంత విచిత్రమైన యేసుప్రభు వారు అలా రాలేదంట. మామూలుగా నాలాగా నీలాగా వచ్చేసాడంట. వచ్చేటప్పటికి ఈయనేం దేవుడురా, అందరితో పాటు వచ్చేసాడంట, అందరితో పాటు తింటున్నాడంట, ఎవరు చచ్చిపోయిన పోయి ఏడుస్తున్నాడంట, పెళ్ళికి వెళ్తున్నాడంట, ఎవరైనా బాధపడుతుంటే పట్టుకొని స్వస్థపరుస్తున్నాడంట. అంతా చూసి ఈయన దేవుడు అనుకోలేదట అందరూ. దేవుడు అంటే రిచ్గా ఉండాలా అంటాడు ఒకడు. ఎలా ఉండాలంట? ఎలా ఉంటాడంటే రిచ్గా ఉండాలంట. పట్టు చీరలు వేసుకోవాలి దేవుడు. ఎలాగా ఏం వేసుకోవాలా? పట్టు చీరలు వేసుకొని, బంగారం వేసేసుకొని, కత్తులు పట్టుకొని రావాలి. మరి ఇప్పుడు అప్డేట్ అవ్వాలి కదా, మిషన్ గన్లో బాలిస్టిక్ క్షిపణులు పట్టుకొని రావాలి కదా దేవుడు. ఎంత తిక్క. ఆయన ఎలా వచ్చాడంటే అబ్రహాము మనవలే, మన పాపమును మనల్ని క్షమించడానికి మనవలే ఆయన వచ్చాడు. మన ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 15 వచనం చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి హెబ్రీ గ్రంథకర్త ఇచ్చిన పేరేంటంటే మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాదు. ఎక్కడో డయాస్ మీద ఉన్న ఆ పెద్ద ఆయనకి, ప్రధాన యాజకుడికి వీళ్ళ గురించి ఏం తెలుస్తుంది? కనుక ఈ మహోన్నతుడైన దేవుడు మహాకాశంలో విడిచి భూమి మీదకి వచ్చి మనుషులతో మన మధ్య సంచరించాను అని చూస్తూ ఉంటాం. మన మధ్య సంచరించాను. 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట ఒకరోజు. ఆయన ఒక ఊరికి పోతుంటే ఊరు బయట ఉంటారండి. ఎదురుగా వచ్చి యేసు నజరేయుడా మమ్మల్ని కనికరించమని అడిగారంట. 10 మందిని చూసి పోండే మీరు ప్రధాన యాజకునికి చూపించుకోండి అన్నారంట. ప్రధాన యాజకుడికి పోయి పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలు పాస్ అవుతే ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడనమాట ఆయన. కనుక ఇలా అందరూ ఉరుకుతా ఉన్నారంట. ఒక్కడు చూశాడంట, సగం దూరం వెళ్ళేటప్పటికి తగ్గిందంట, వెనక్కి మళ్ళాడంట, పరిగెట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడంట. యేసయ్య దగ్గరికి వచ్చినప్పటికి చెప్తున్నాడు, ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ అయ్యా, ఇదిగో ఈ రోగము చేత ఊరిలోని బయటకు వచ్చేసాను, నేను బహిష్కరించబడ్డాను, ఏమి తిన్నాను, ఎక్కడ పడుకున్నాను, ఈ రోగం నన్ను సమాజానికి దూరం చేసేసింది, కుటుంబానికి దూరం చేసింది, నన్ను నువ్వు కనికరించావని దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అంటారు, మరి మిగతా 9 మంది రా, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 మంది ఎక్కడా? ఇంత సింపుల్గా ఆ రోగులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సమరయ స్త్రీ దగ్గరికి పోయి మాట్లాడాడు ఆయన. లోకమంతా ఆమె గురించి వేరేగా చెప్పుకుంటా ఉంది, ఈయన మాత్రం ఆమె దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత సింపుల్, నీలాంటి వాడైనా. ఎందుకంటే నీ పాపమును, నీ అపరాధమును భరించడానికి నీలాగా వచ్చాడు. కనుక ఈ మాటలు విని 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 సంఘంలో ఉన్నటువంటి వారికి, ఆ తర్వాత పుట్టిన తరాలకి యేసుప్రభు వారు చాలా సింపుల్గా అయిపోయి ఆయన అంత లెక్క చేయట్లేదు. ఇదే మాట విని 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 ఏం చెప్తామండి? ఇదే కదా ఉన్నదేమో. ఇదే మాటలు విని 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 యేసుప్రభు నా కొరకు చచ్చిపోయాడు, లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఎంత సింపుల్ అయిపోయిందండి అది, ఎంత చిన్నగా అయిపోయింది, ఎంత చిన్నగా అయిపోయింది. దుబాయ్లో శిక్షలు ఎలా ఉంటాయంటే, దుబాయ్లో నేను విన్నాను, మీకు కూడా వినుంటారు, ఒక డే ఉంటుందన్నమాట. దొంగతనం చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన ఆ తప్పులు చేసిన తీసుకొచ్చి ఆ తప్పును బట్టి శిక్ష కొరడాతో కొట్టాలనుకోండి, అందరు చూస్తుండగా ఒక స్టేజ్ ఉంటుందన్నమాట ఊరి మధ్యలో. ఆ స్టేజ్ మీద కొరడాలతో కొడతారు, బావ్ బావ్ అని అరుస్తూ ఉంటే ఇంత ఘోరంగా ఉంటుంది. ఉరి శిక్ష కూడా పబ్లిక్ అనమాట, ఓపెన్గా
అందరూ చూస్తుండగా ఉరి శిక్ష వేస్తారనమాట. ఆడు అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, ఈయన ఉరి తీసేస్తారు. ఎందుకంటే అది చాలా కఠినమైన శిక్షలు అవి. ఎందుకంటే అది చూసినప్పుడు మిగతా వాళ్ళు ఈ తప్పులు చేయకుండా ఉండాలని. దుబాయ్‌లో పోలీస్‌ని చూస్తే ఎంత కోటీశ్వరుడైన దుబాయ్ సేటుకైనా భయమంట. చట్టమంతా కఠినంగా ఉంటది. యేసుప్రభు వారు అలా కనబడలేదు కాబట్టి ఎంత నిర్లక్ష్యమో కదా! అమ్మా! యేసు కానీ ప్రియులారా గమనించండి. ఈ మనుష్యుడిగా వచ్చిన ఆ మహాకాశములు పట్టని దేవుడు ఒక దినాన తీర్పులో నిలబడుతున్నాడు. తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఇలా ఉండడు. హ్యాపీ క్రిస్మస్ యేసు ప్రభువా, నో. నేను స్కిట్ వేసాను ప్రభువా, నో. నేను యాక్షన్ సాంగ్ చేశాను ప్రభువా, క్రిస్మస్కి చాలా గిఫ్ట్లు ఇచ్చాను ప్రభువా. నువ్వెవరివో నాకు తెలవది. ఏమేమి? నువ్వెవరివో నాకు తెలవది. ఓ భయంకరం న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఆ దినాన నువ్వు చేసినవన్నీ పక్కకు పోతాయి. నువ్వు రక్షింపబడ్డావా? ఆయన చేసిన శిలువ త్యాగములో నువ్వు పాలిభాగం అయ్యావా లేదా? ఇది మాత్రమే. కనుక నిన్ను రక్షించడానికి పుట్టిన యేసుక్రీస్తు వైపుకి నువ్వు చూడాలి. మన పాపానికి పరిహారం చేయడానికి మనుష్యుడిగా అయ్యాడు ఆయన. 17వ వచనంలో మన ప్రజల పాపములకు పరిహారం కలుగజేయడానికే ఆయన మన వంటి వాడయ్యాడు. కనుక ఇంత తక్కువగా ఆలోచన చేయొద్దు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. చాలా సీరియస్ మ్యాటర్ ప్రియులారా. గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. చివరిగా మనం చూసినట్లయితే 18వ వచనంలో తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హలో, ఏ శోధన నీకుందో, ఏ అపవిత్రమైనటువంటి ఆ యొక్క అలవాటు నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, నీ శరీరం నిన్ను శోధిస్తుందేమో పాపం కొరకు, నీ మనసు నిన్ను శోధిస్తుందేమో, నీ అలవాట్లు నిన్ను శోధిస్తున్నాయేమో, ఆయన సహాయం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప శుభవార్త. యేసు దగ్గరికి వచ్చావా? రావాలి. ప్రభువా, ప్రభువా, ఈ పాపం నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉంది, చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఇది మరలా ఇదే పాపం నేను చేస్తా ఉన్నానయ్యా, క్షమించు ప్రభువా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈరోజు కూడా నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను క్రిస్మస్ చేశాను కదా, నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను కదా అంటే కాదు ప్రియులారా. ప్రభువా, ఈ పాపం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ తప్పు నుండి మరలా చేస్తూ ఉన్నాను, ఈ పాపపు అలవాటు నన్ను విడవట్లేదయ్యా, సహాయం చేయవా అని మనం అడిగినప్పుడు మన శోధనలో జయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనకు తెలుసా అండి, ఆయనకి మన బలహీనతలు తెలుసు ప్రియులారా. శోధనలు ఎలా ఉంటాయి ఆయనకు తెలుసు ప్రియులారా. శరీరాశ ఆయనకు తెలుసు, నేత్రాశ ఆయనకు తెలుసు, జీవోపటంబం ఆయనకు తెలుసు. అందుకే ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని కొండ మీదకి అపవాది తీసుకెళ్ళి శోధించినప్పుడు ఆయన వాక్యం చేత దానిని ఎదిరించాడు కదా. కనుక ఎవరైనా మీరు ఏ శోధనలో ఉన్నారో ఆ శోధనలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధం. రొట్టెల కోసం ఆయన ఎప్పుడు శోధించబడలేదు. నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. కొందరికి తిండి శోధన. ఏంది? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని ఈ దేహం కొరకు, ఈ వస్త్రాల కొరకు, తిండి కొరకు చింతించొద్దని మత్తయి సువార్తలో అని చెప్పినా కూడా ఈ తిండి మనము కష్టపడి సంపాదించకపోతే ఎవడిస్తాడు మనకి? కనుక తప్పులు చేద్దాం, అబద్ధాలు ఆడదాం, అన్యాయం చేద్దాం, పరిగెడదాం, వదులుదాం, ఆయన సన్నిధిని కూడా విడిచిపెడదాం. ఎవడికి తెలుసు? ఇట్టుగంటే గిట్లనే చెప్తా. ప్రభువారు అట్లాంటి శోధన జయించినాడు ప్రియులనా. తిండి శోధన. మీ భోజనం కొరకు, మీ పానం కొరకు దేవుని వాక్యమును పక్కన పెట్టేస్తున్నారేమో, దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నారేమో. రెండవ శోధన ఏంటండి? శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ శోధనలకు ఆ కొండ మీద అపవాదిని ఆయన జయించలేదా? కనుక నువ్వు ఏ విషయంలో శోధించబడుతున్నావో ఆ విషయంలో ప్రభు యొద్దకు రా, ఆ విషయంలో సహాయం చేయమని మనం అడిగేది ఏంటంటే, ప్రభువా, ప్రభువా, నాకు డబ్బు కావాలి, బంగారం కావాలా, ఏయ్ అమ్మా ఏం కావాలి, మంచి ఆరోగ్యం కావాలా, ఇంకా ఆయుస్సు కావాలా. నాకు ఇంకా గుర్తుంటుంది, ఒక ఆయన అంటాడు, అప్పటికే 70-75 సంవత్సరాల వయసు, నాకు ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఇంకా ఆయుస్సు ఉంటే బాగుండు, దేవుడు ఇంకా వయసు పెంచితే బాగు. ఏం చేస్తావు స్వామి, ఏం చేస్తావు?
అంటే ఏయ్ దేవుని చిత్తమనే తప్పు పట్టేస్తారు. దేవుడే మధ్యలో తీసుకుపోయినట్లుగా, దేవుడికి సరిగ్గా ఏమి తెలియదన్నట్లుగా, నా ఆయుష్‌ని మధ్యలోనే తీసుకుపోయాడు అని అంటా ఉంటారు. దేవుని చిత్తము గుర్తించి మనము మన బలహీనతలలో, మన శోధనలో దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇదే హెబ్రీ పత్రిక 4 అధ్యాయంలోకి మనం రాగలిగినట్లయితే ఒక మాట ఉంటుంది, చదువుదామా? 15వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎటు తిరిగి కూడా పాపం దగ్గరికి తీసుకొస్తా ఉంది నిన్ను దేవుని వాక్యము. కనుక నీవు ఏ విషయంలో కూడా పాపము చేయకుండా ఉండడానికి, ఏ శోధన వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా పాపం చేయకుండా ఉండడానికి నేను అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు దేవుని సహాయమును కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నేను సహాయం చేస్తానని చెప్తా ఉన్నారు ప్రియులారా. మన శ్రమల మార్గంలో వెళ్తున్నప్పుడు సహాయం చేయడానికి ఆయన అనేక రోగులకు స్వస్థతనిచ్చినట్లుగా ఆయన కనికరించాడు కొందరి మీద. ఒకవేళ కనికరించి నీకు మేలు చేయొచ్చు, మేలు చేయకపోవచ్చు. భూలోక సంబంధమైన విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని దాని మీద కాకుండా ముందు మనం ఆయన ఎందుకు వచ్చారు అన్నదాన్ని గమనించి, ఆ చిత్తమును గుర్తించి, ఆయన పుట్టుక, ఆయన మరణము నీకు నిశ్చయంగా రక్షణ కనుక దాంట్లో ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.